నా ఎనిమి నా అత్త కూతురు ఐశ్వర్యనా? ఓ రకంగా ఇది నేను సంతోషించాల్సిన విషయం. ఐశ్వర్య గురించి తెలిసింది. అది కూడా నా ఎనిమినే నా మరదలు ఐశ్వర్య అంటే హ్యాపీగానే ఉంది. కాకపోతే ఎనిమి మీద నాకున్న విరోధత్వానికి ఇది కొంచెం మింగుడు పడటానికి కష్టంగా ఉంది. అయినా నా ఎనిమినే ఐశ్వర్య అంటే ముందు విన్నప్పుడు ఏదో అనిపించింది గానీ, నిజంగానే ఇది సంతోషం అనిపిస్తుంది అని అనుకొని, అంతలోనే మళ్ళీ కాస్త భయపడుతూ ఉయ్యాల్లో ఉన్న బాబు దగ్గరికొచ్చి, ఇప్పుడు వీడు నాకు చెందుతాడా? మైథిలికి చెందుతాడా? అని కంగారుగా ఆలోచించి, నిద్రపోతున్న బాబుని ఎత్తుకొని, లేదు వీడు నాకు మాత్రమే చెందుతాడు. వీడు నాకు మాత్రమే సొంతం అనుకుంటూ గుండెలకు హత్తుకుంటాడు. ఇక్కడ మైథిలి దర్శనం చేసుకొని గుడి నుంచి బయటికి వస్తుండగా సూర్య దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. హలో సూర్య, చైన్ తీసుకొని వస్తున్నావా అని అడుగుతుంది. అక్క, ముందు నేను చెప్పబోయే విషయం విను. ఇది వింటే నువ్వు సంతోషంతో ఆశ్చర్యపోతావు అని అంటాడు. అంత సంతోషించే విషయం ఏమిట్రా అని అడుగుతుంది నడుస్తూ. ఇంతకుముందు అమ్మమ్మగారు ఇక్కడికి వచ్చి నీ నగలు చూశారు అంటూ ఉన్న విషయం చెప్పడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.